నమస్తే అండి, వెల్కమ్ టు భువనాస్ వెజ్ కిచెన్. గోంగూర పులుసు కూరకి కావలసిన పదార్థాలు: గోంగూర 3 కట్టలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, కొంచెం పచ్చిపప్పు, కొన్ని చిన్నుల్లిపాయలు. చిన్నుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే తీసేయచ్చు. మనం గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని అది కొంచెం తెల్లనివ్వాలి నీళ్ళు. తర్వాత గోంగూర ఇలా కడిగి కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది. కట్ చేయకుండా కూడా మనం వేడి నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇలా నీళ్లు తెరిలిన తర్వాత గోంగూర మొత్తం మనం వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగైన తర్వాత మొత్తం గోంగూర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఇలాగా వేడి నీళ్ళల్లో గోంగూర మెత్తబడిన తర్వాత దాంట్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత చిన్నుల్లిపాయలు, పచ్చిపప్పు వేసుకొని ఇంకొంచెం సేపు బాగా కొంచెం ఉడకనివ్వాలి. పసుపు కొంచెం, తర్వాత తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, వీటిని ఇట్లా బాగా కలుపుకొని ఇది మెత్తబడుతుంది. ఇంకొంచెం సేపు ఉంచాలి. తర్వాత కారం వేసుకుందాం. కారం కూడా చూసుకోండి. బాగా కలుపుకొని ఇంకా ఉడికిపోయింది. దీంట్లోకి మనం తిరగమాత పెట్టుకుందాం. కొంచెం పచ్చిపప్పు, మినపగుళ్ళు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం వెల్లుల్లిపాయ దంచి ఉంచుకోవాలి. దంచుకొని ఉంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. మనం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తిరగమాతని కొంచెం మిరపకాయలు వేగిన తర్వాత తిరగమాతని గోంగూర పులుసు కూరలో వేసుకుందాం. వేసుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఇలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. గోంగూర పులుసు కూడా రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.